ప్రభుత్వ జీవో సాక్షిగా మరోసారి క్రెడిట్ చోరీ బట్టబయలైంది. విశాఖ డేటా సెంటర్కు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన అదానీ డేటా సెంటరే ప్రస్తుత గూగుల్ డేటా సెంటర్. ఐ హ్యావ్ టు రిపీట్ దిస్ అగైన్. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన అదానీ డేటా సెంటరే ఇప్పటి గూగుల్ డేటా సెంటర్. చంద్రబాబు ప్రభుత్వం జీవో సాక్షిగా నిజం బట్టబయలైంది. అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్ ఇండియా, అదానీ పవర్లకు భూములు కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 480 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్ట్నర్స్గా అదానీ, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. అదానీ, భారతీ ఎయిర్టెల్లకు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిలిలో 160 ఎకరాలు కేటాయించారు. అన్ని రాయితీలు అదానీ సంస్థకి ఇవ్వాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్నాళ్ళు అదానీ డేటా సెంటర్ పేరు దాచి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ యాజమాన్యం పేరు చెప్పలేదు చంద్రబాబు, నారా లోకేష్. పైగా నారా లోకేష్ అమెరికా వెళ్ళి గూగుల్ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈ డేటా సెంటర్ని ఇక్కడికి తెచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చిన వాస్తవం ప్రస్తుతం ఇప్పుడు దాని వెనకున్న వాస్తవం ఏంటో ప్రజలకి బట్టబయలైపోయింది. గతంలో వైఎస్ జగన్ చెప్పిందే అక్షర సత్యమని నిర్ధారించింది ప్రభుత్వ జీవో. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సతీష్ మరింత విశ్లేషిస్తారు. సతీష్ చెప్పండి. సో నిన్నగాక అంటే లాస్ట్ వీకే మనం చూసాం, కరణ్ అదానీ సాక్షాత్తో సమ్మిట్లో చెప్పారు. సో ఇది ఎవరికి చెందిన డేటా సెంటర్, ఎప్పుడు ఒప్పందాలు జరిగాయి, ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది ప్రస్తుతం జీవో సాక్షిగా మరొకసారి బట్టబయలైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో క్రెడిట్ చోరీ అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపెడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఇన్ని రోజుల పాటు ప్రజల్ని మభ్యపెట్టేందుకు, అదేవిధంగా సెల్ఫ్ డబ్బా కోసం ఏదైతే నిజమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి, ముఖ్యంగా డేటా సెంటర్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కృషిని, అదేవిధంగా అసలు పెద్ద ఎత్తున 87,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అదానీ సంస్థ యొక్క ప్రాధాన్యాన్ని బయటికి తెలియకుండా దాచిపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ఇప్పుడు అది పటాపంచలైంది. ఇన్ని రోజుల పాటు తమ సెల్ఫ్ డబ్బా కోసం ఒక పెద్ద పారిశ్రామికవేత్తను అవమానించడంతో పాటు మరొక వైపు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వ కృషిని బయటకు తెలియకుండా దాచడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం జీవో ఎంఎస్ 66 జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో చాలా స్పష్టంగా గతంలో ఏదైతే జీవో ఎంఎస్ 40 విడుదలైందో ఆ జీవోఎంఎస్ 40లో పేర్కొనే విధంగా రైడెన్కి సంబంధించినటువంటి నోటిఫైడ్ పార్ట్నర్స్కి భూములు కేటాయింపులు చేస్తూ ఇందులో ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఎస్సికి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో చాలా స్పష్టంగా ఏవైతే అదానీ డేటా సెంటర్కి సంబంధించి గతంలో చేసుకున్నటువంటి ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందాలు, శంకుస్థాపన దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అన్ని కూడా జరిగిన విషయం స్పష్టమైంది. చాలా క్లియర్గా రైడెన్ హ్యాజ్ నోటిఫైడ్ ది ఫాలోయింగ్ ఎంటిటీస్ యాజ్ నోటిఫైడ్ పార్ట్నర్స్ అని చాలా స్పష్టంగా ఈ జీవోలో పేర్కొన్నారు. అది ఒకటి అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీటితో పాటుగా భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, నెక్స్ట్రా డేటా లిమిటెడ్, వీటన్నిటిని కూడా పేర్కొన్నారు. సో వీటికి భూములు కేటాయించింది. చాలా స్పష్టంగా ఈ జీవోలో మొత్తం 480 ఎకరాల భూములను ఏవైతే 3 పార్సిల్స్లో విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో గుర్తించారో ఈ 3 పార్సిల్స్లో గుర్తించినటువంటి ఈ భూములన్నింటినీ కూడా వీటికి కేటాయించాలి, వీళ్ళే డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడతారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మాకు రైడెన్ ఇన్ఫోటెక్ తన ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనని గత నెలలో జరిగినటువంటి గత నెల 28వ తేదీన జరిగినటువంటి కేబినెట్లో ఆమోదించి ఆ ఆమోదం మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో చాలా క్లియర్గా 120 ఎకరాలు అడేవరం ఏదైతే ఉందో ముడసర్లో దగ్గర ఉన్నటువంటి అడేవరం భూముల్లో 120 ఎకరాలు, అదేవిధంగా తుర్లువాడ ఆనందపురం మండలంలో ఉన్నటువంటి తుర్లువాడలో ఉన్నటువంటి 200 ఎకరాలు, అలాగే రాంబిల్లి మండలం రాంబిల్లి విలేజ్లో ఉన్నటువంటి 160 ఎకరాల భూముల్ని కూడా వీటికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా స్పష్టంగా ఈ జీవోలో మనం చూడొచ్చు. ఇందులో చాలా స్పష్టమైనటువంటి అంశాలు ప్రస్తావించి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఏదైతే 28/14/2025
ఆ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి డిస్టిక్లో ఉన్నటువంటి 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ అలాట్ చేస్తూ ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు. సో ఇన్ని రోజుల నుండి చెప్పినటువంటి ప్రచారం అదాని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నా సరే అదాని అంశం తెరపైకి రాకుండా అదాని పేరు బయటకు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ వస్తుందన్నటువంటి దుర్బుద్ధితో దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఆలోచన ఆ తప్పుడు ప్రచారం అంతా కూడా పటాపంచలైంది. సో వైజాగ్లో వస్తున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఉందో 1000 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్ ఉందో అది ఆ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అదాని డేటా సెంటర్కి కొనసాగింపు అన్న అంశం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 66 స్పష్టం చేస్తుంది. హరి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.